తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు వారు చూడబోతున్నారో దీని గురించి మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజన్ నంబుద్రి గురువు గారు ఉన్నారు. గురువు గారు నమస్కారం. నమస్కారం. సింహరాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందంటారు? సింహరాశి వారికి ఆగస్టు నెలలో చాలా వరకు కూడాను ఒక విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతుంది. లాభము 5, నష్టము 3, మరో అవమానము 2 రిపీట్. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఆ ఒక గుణానికి ఆ రాశికి తగినట్టుగానే వీళ్ళు నడమాడుతూ ఉంటారు. ప్రతిదీ కూడా ప్రతి వాళ్ళకి కూడా హెల్పింగ్ నేచర్ చేయడానికి ముందడుగు వేస్తూ ఉంటారు. సో వీళ్ళకి విశేషమైనటువంటి కూడా ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు కనపడుతూ ఉంటుంది. ఉద్యోగం, ఆరోగ్యం మరియు అదేవిధంగా విద్యార్థులకి మరియు అనేక రకమైనటువంటి రాజకీయ నాయకులకి, సినీతారలకు మరియు వేరే వేరే వాళ్ళకు అందరూ కూడాను ఒక శుభవార్త వినడానికి కొంచెం అవకాశం కనపడుతుంది. సో ఐటీ రంగంలో కూడాను పాల్గొనుకున్నటువంటి వాళ్ళకు కూడా మంచి విశేషమైనటువంటి ఫలితాలు రావాలన్నా కూడా మనం చేసుకోవడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. సో దానికి ఏం భయపడే విషయం లేదు. ముఖ్యంగా ఇక్కడ దశ రాహులో కేతులో ఇదిగా ఉంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి దోషాలు కనబడుతున్నాయి. కాబట్టి దానికంటూ ప్రత్యేకమైనటువంటి శాంతి చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతూ ఉంది. సింహరాశి వాళ్ళకి రాజకీయ నాయకులకు చాలా వరకు కూడాను అవమానము జరగటానికి అవకాశాలు సోర్స్ కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళకంతా కూడాను కొంచెం విశేషమైనటువంటి జపాలు కానీ, హోమాలు కానీ, అటువంటి ఆరాధనలు చేసుకుంటే చాలా వరకు కూడా మంచి లాభదాయకం రావడానికి అవకాశాలు కనపడడానికి అవకాశం ఉంటుంది. మరియు అదే విధానం ఉన్నటువంటి రైతులన్న వాళ్ళకి వాతావరణం పూర్తిగా మన తడి పొలం కాకుండా పొడి పొలానికి సంబంధించినటువంటి అట్టి దువ్వలు కానీ ఇటువంటివన్నీ చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతుంది. మరియు అదే విధానంగా సినీ తారలు కూడాను ఎందరో ఉన్నా కూడా వాళ్ళకి అవకాశాలు రావడానికి అవకాశాలు రాకపోవడం అంటే కూడా జరుగుతుంది. సింహరాశి వాళ్ళకు కూడా ఈ ఆగస్టు నెలలో మంచి శుభవార్త వింటారు. మంచి అద్భుతమైన ఫలితాలు లభించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏ పరిహారం చేయాలంటారు, ఏ గుడికి వెళ్ళాలంటారు? సింహరాశి వాళ్ళు చక్కగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి వీళ్ళు వచ్చేసి బియ్యపు దీపాన్ని పెట్టి ఆరాధన చేయటం వల్ల మంచి మేలుగుణ వార్త శుభవార్త వినడానికి మంచి అవకాశం కనపడుతుంది. చాలామంది చెప్తా ఉంటారు జాతకం పరంగా కూడా రాశి పరంగా ఇలా ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా జాతకం చూపించుకుంటే ఏ గ్రహం బాగాలేదు, దానికి ఏ పరిహారం చేసుకోవాలనేది చెప్తా ఉంటారు. ముఖ్యంగా వ్యక్తిగత జాతకం అనేది ఎందుకు ఇంపార్టెంట్, అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ప్రతి రాశి వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. వాళ్ళంతా కూడా ఈ రాశికి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. వీరు ప్రత్యేకమైనటువంటి ఆలయాలకు వెళ్ళేసి దీపము, ధూపము, నైవేద్యం పెట్టడం వల్ల మంచి ఫలితాలు లభిస్తుంది. ఏదైతే కూడా దాన ధర్మం చేయటం వల్ల కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వాళ్ళంతా కూడాను ఏదైనా కూడా ఇది చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. జీవితంలో ఎదుగుదల పెరగాలంటే కొద్దిగా గట్టిగా మంచి ఫలితాలు లభించడం కోసం చేసుకోవాలి. ముఖ్యంగా మీరు వేసుకున్నటువంటి వస్త్రాలు ఏదైతే నలుపు వస్త్రాలు, నీలపు వస్త్రాలు వేసుకొని మాత్రం ఈ పరిహారాలు చేయకూడదు. చక్కగా మెరూన్ కలర్స్ కానీ, గ్రీన్ కలర్స్ కానీ, లేదంటే వైట్ రంగు శ్వేతానికి సంబంధించినటువంటి తెలుపు కానీ, తర్వాత బ్లూ కానీ అటువంటివి వేసుకొని, నీలపు రంగు కంటే మెరూన్ కలర్స్ వేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి కొన్ని కలర్స్. సో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంతమంది దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు లభించడానికి కూడా అవకాశం కనబడుతుంది. ఇతరులకు, పేదలకు కూడా అన్నదానం చేయటం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతుండే. ఎంత దానం చేసినా మనకి పుణ్యం లభిస్తుంది తప్ప మనకు పాపం తగలదు. ఎంతటి అన్నిటికన్నా మించినటువంటి దానం అన్నదానం చాలా శ్రేష్టకరం. ఎవరికైనా పేదవాళ్ళకి 11 మందికి 15 మందికి మంచిగా మీకు తోచినంత శక్తి తగినట్టుగా మీరు దానం చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎక్కువ శాతము ఈ ఒక నాగదేవత ఆలయాలు ప్రదక్షిణ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తుంది. కొన్ని రాశులకి మన అనేక రాశుల్లో కూడా చాలా విశేషమైనటువంటి గోచరించినటువంటి ఫలితాలు లభించడానికి అవకాశాలు కనపడతాయి. అయితే అనేక రకంగా
మీరు అమ్మవారి ఆలయాల్లో పెట్టినటువంటి దీపాలు ఏదైతే ఉందో ఆ దీపాలు కూడా వెలిగిస్తుండాలి. రావుకాలం దీపంలో పెట్టుకోవడం వల్ల కూడా చాలా ఫలితం లభిస్తుంది. ఈ రావుకాలం దీపాల్లో నిమ్మపండుని చక్కగా ఏం చేస్తారంటే కోసి దాని ఒక రసాన్ని తీసి చక్కగా అక్కడ పసుపుతో కానీ బియ్యపిండితో ముగ్గు వేసి చక్కగా దాంట్లో ఆ ఒక నిమ్మపండులో నువ్వుల నూనె వేసి 2 కానీ 3 కానీ వత్తులు పెట్టి అమ్మవారి ముఖాన్ని కానీ శివాలయం ముఖాన్ని కానీ పెట్టి చక్కగా దీపారాధన చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇది 7 వారాలు కానీ 9 వారాలు కానీ 21 వారాలు కానీ చేశారంటే మీ జీవితంలో కొత్త మార్పులు రావడానికి మంచి అవకాశాలు కనబడతాయి. మీకు ఈ రాశుల్లో ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి, ప్రతి నెలలో ఇటువంటి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళందరూ కూడా సుఖపడడానికి మంచి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా కందులు, కండగడ్డలు ఇటువంటివన్నీ కూడా దానం చేయడం వల్ల కూడా మంచి లాభదాయకం రావడానికి జరుగుతుంటుంది. ఎందుకంటే కందదీపం ఎందుకు పెడతారంటే దీనికి భూమికి సంబంధించినటువంటి అంటే భూమి వ్యాపారం, మీరు భూమి అమ్ముకోవాలనుకున్న, భూమి కొనుక్కోవాలనుకున్న, మరి ఇంకా వేరేదైనా చేయాలంటే కందదీపం పెట్టడం వల్ల కూడా మంచి పని చేస్తారు. కందదీపం ఎవరికి పెడతారంటే వారాయణ అమ్మవారికి పెడుతుంటారు. ఈ వారాయణ అమ్మవారికి పెట్టడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. దాని చుట్టూ చక్కగా పసుపు కుంకుమ పెట్టి కందని ఇది దొంతలాగా చేసి చక్కగా లోపల ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మంచి వత్తి పెట్టి దీపారాధన పెట్టుకోండి. చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. ఇది ఎప్పుడెప్పుడు చేయాలంటే ప్రతి మంగళవారము, ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి ఇలాగ చేసుకుంటూ పోతుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ధనం లేని వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యపరమైన క్షీణించిన వాళ్ళకు కూడా అటువంటి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యపరమైన యోగదాయకం రావడానికి కూడా మంచి అవకాశం కనబడుతుంది. మిత్రులారా, మీరు ఇంకా శ్రద్ధ వహించి భక్తిపూర్వకమైనటువంటి శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తే అలౌక్యమైనటువంటి ఆనందంతో పొందడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. మిత్రులారా, భయపడే విషయం ఏమీ లేదు. దేవుడు ఎప్పుడు మీ వెంట ఉంటారు. భగవంతుడు ఎప్పుడు మీ తోడు ఉంటారు. పరిహారం అనేది చాలా ముఖ్యము. చెప్పిన విధానంలో వంటి పరిహారం చేసుకోవడం వల్ల అలౌక్యమైనటువంటి ఆనందం లభ్యం అవుతుంది. సో మీరు చెప్పినట్టు చేస్తే నిజంగానే మెరుగైన ఫలితాలు పొందవచ్చు అంటారు? 100% పొందుతారు. సో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది, ఏ దానం చేయాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలని చాలా చక్కగా చెప్పారు గురూజీ. ధన్యవాదాలు. స్వస్తి.